హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే సేమియా ఉప్మా. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, టమాటా, సేమియా. సేమియాను ముందుగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని తీసుకొని ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ తక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వాటి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత లాస్ట్గా టమాటా కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటిని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాయి. వీటిలో మనకు సేమియా ఎంత క్వాంటిటీలో ఉంటుందో అంత క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందులోనే మనము సేమియాకి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. సేమియా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే మన ఉప్మా రెడీ అయిపోయింది. దీనిని ఒక్కసారి కలుపుకుందాం. ఈ సేమియా ఉప్మాను మార్నింగ్ టైంలోనే కాకుండా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ టైంలో చేసి ఇవ్వవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.